అచ్యుతాపురం అనకాపల్లి జిల్లా ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందగా 36 మందికి గాయాలయ్యాయి. అందులో 10 మందికి తీవ్ర గాయాలు కాగా 26 మందికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారందరినీ విశాఖ అనకాపల్లి జిల్లాలో ఉన్న కొన్ని ప్రైవేటు హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన మృతదేహాలను విశాఖ కేజీహెచ్లో ఉన్న మార్చురీకి 14 మంది మృతదేహాలు తరలించగా మృతదేహాలను అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్కి తరలించారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో జరిగిన ఘోర ప్రమాదంపై కార్మిక సంఘాలు స్పందించాయి. పరిశ్రమల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. భద్రతా పరిణామాలు పాటించకపోవడం వల్లే తరచూ ఫార్మా కంపెనీలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని మండిపడ్డారు. యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయన్న కార్మికులు పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించకపోవడం అత్యంత దారుణమన్నారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న కార్మిక సంఘాల నేతలతో మా ఉమ్మడి విశాఖ ప్రతినిధి కీర్తి కన్నబాబు ఫేస్ టు ఫేస్. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్సీజెడ్ లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే మృతుల సంఖ్య 20కి పైగా చేరిందంటూ కూడా సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మృతుల కుటుంబాలు ఇప్పటికీ కూడా తన మృతదేహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ మార్చి దగ్గర ఉన్నాయనే విషయంపై కూడా కొంత క్లారిటీ లేదంటూ కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విశాఖ కేజీహెచ్ దగ్గర అయితే ఉన్నాం. మనతో పాటు మాట్లాడడానికి సిపిఎం నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళ మాటలోనే కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి మృతదేహాలకు సంబంధించినటువంటి పేరెంట్స్ కొంతమంది ఉన్నారు. అలాగే మృతదేహాలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియకుండా కొంతమంది పేరెంట్స్ కూడా ఇక్కడ వాళ్ళ తాలూకా బంధువులు ఇక్కడ తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఎలా చూడొచ్చు అంటారు సార్? అసలు ఈ ప్రమాదం యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగింది అనేది స్పష్టం. ఎందుకంటే అక్కడికి వెళ్తే సాల్వెంట్స్ కి సంబంధించిన దాంట్లో ఎక్కడో వేరేగా భద్రత పరచాలి. అది కాకుండా తీసుకెళ్తున్నప్పుడు దాని కెమికల్ సంబంధించిన రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రిసిటీ దాని మీద పడింది, దాని తర్వాత రియాక్టర్ మీద పడింది, మొత్తం కలిపి డాబానే కూల్ చేశారు. నాకు తెలిసి అంటే విశాఖపట్నంలో కానీ లేదనుకుంటే ఫార్మాలో కానీ ఎస్సీజెడ్లో కానీ ఇప్పటి వరకు ఒక మేనేజర్ స్థాయిలో ఉండేవాళ్ళు ఎవరు చనిపోలేదు. ఎందుకు చనిపోయారంటే నిర్లక్ష్యమే ప్రధానమైన కారణం. రెండో అంశం అంటే భద్రతా ఆడిట్ అనేది సక్రమంగా జరగట్లేదు. వాళ్ళు నిన్న అనిత గారు అంటే హోమ్ మినిస్టర్ గా ఉన్నారు, ఆమె వచ్చి ఫోన్ చేస్తే కనీసం ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆమె ప్రెస్ మీట్ లో కూడా చెప్పింది యాజమాన్యాలు చాలా నిర్లక్ష్యంగా ఉన్నాయి. వాస్తవంగా ఎస్సీజెడ్కి సంబంధించి భూములు ఇచ్చారు, సబ్సిడీలు ఇచ్చారు, అన్ని రకాలైన సదుపాయాలు కల్పిస్తున్నారు, బాధ్యత రహితంగానే వ్యవహారం చేస్తున్నారు అనేది మన స్పష్టం. ఇటీవల కాలంలో జరిగిన అతి పెద్ద ప్రమాదంలో ఇది చాలా పెద్దది. ఎందుకంటే 18 మంది నాకు తెలిసి ఎప్పుడు ఇంత జరగలేదు. ఆ 18 మందికి సంబంధించిన మొదట ఏమన్నారు, పెద్ద ప్రమాదం జరగలేదు, ఎవరికైనా ఇబ్బంది లేదు, అందరికీ క్షతగాత్రులుగానే ఉన్నారు, ఆ హాస్పిటల్ చేర్పిస్తామని చెప్పారు. చివరికి 2 చనిపోయారని చెప్పారు, ఆ తర్వాత 4 అని చెప్పారు, ఆ తర్వాత 6 అని చెప్పారు. చివరికి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చి దానికి సంబంధించిన దాంట్లో సవాలు బయటికి తీస్తే తప్ప 18 మంది అని. లోపల ఎన్ని ఉన్నాయో తెలియదు. ఒకవేళ ఇంత ప్రమాదం జరిగింది, ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలకి ఇంటిమేషన్ కూడా ఇవ్వలే. వాళ్ళందరూ పేపర్లోని అలాగే టీవీలోని చూసి మా పిల్లలు డ్యూటీకి వెళ్ళారు, వాళ్ళ భద్రత ఏంటని వచ్చారు. యాజమాన్యాలు ఎప్పుడు నిజాలు చెప్పలేదు. ముందు అసలు ఎవరు చనిపోలేదు, అంతా మా ప్రశాంతంగా వాతావరణంలోనే ఉంది అని చెప్తారు. తర్వాత ఒకటి చెప్తారు. అదేమంటే పోలీసులు కానీ అధికారులు కానీ చెప్పేదంటే అన్రెస్ట్ క్రియేట్ అవుద్దని అంటున్నారు. బంధువులు వాళ్ళు అందరూ వచ్చి మా ఓటు బతికాడా చచ్చిపోయాడా ఎలా ఉన్నారని చెప్పి వాళ్ళు ఆందోళన పడతా ఉంటే అదేం చెప్పకుండా వాళ్ళ సమాచారం ఇవ్వకుండా వచ్చిన వాళ్ళు ఒక హెచ్ఆర్ని పెట్టచ్చు. వాళ్ళ దాంట్లో హెచ్ఆర్ మేనేజర్ ఉంటాడు, డ్యూటీలు ఎవరెవరు ఉన్నారో పేర్లన్నీ ఉంటాయి, వాళ్ళందరూ ఎవరెవరు హాజరయ్యారు, ఎవరెవరు చనిపోయారు, ఎవరెవరు ప్రమాదం జరిగిందో మొత్తం వాళ్ళ వివరాలు ఇవ్వచ్చు.
అలాంటి కనీసం రైతు బాధ్యత కూడా లేదు. చాలా మంది అక్కడ గేట్ దగ్గరకు వచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కేజీహెచ్కి వచ్చారు. వాళ్ళు బతుకున్నారో లేదో తెలియదు, హాస్పిటల్ ఉన్నారో తెలియదు, ఏ హాస్పిటల్ ఉన్నారో తెలియదు. ఏమి ఇంత నిర్లక్ష్యంగా ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. యాజమాన్యాలు ఇప్పటికైనా సరే నిజాయితీగా వాస్తవాలు చెప్తే ఎవరైనా దీన్ని మానవత దొరుకుతుందో చూస్తారు. వాస్తవాలు చెప్పకుండా దాచిపెడితే ఏంటంటే ప్రభుత్వం ఇంక తప్పించుకోవడానికి అనేటువంటిది అందరూ ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పటికైనా సీరియస్ గా ప్రభుత్వం దీన్ని జోక్యం చేసుకొని వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అయితే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే కదా చాలా దారుణాతీతంగా ఉంది. ఇప్పటికే కేజీహెచ్ లో అయితే 14 మృతదేహాలు ఉన్నట్లుగా అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఎన్ని మృతదేహాలు ఇక్కడ వరకు తరచారనే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి సూపరింటెండెంట్ గారు ఉన్నారు. అసలు ఎన్ని మృతదేహాలు ఇక్కడ ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఎన్ని మృతదేహాలు ఇక్కడ వరకు తీసుకొచ్చారు సార్? ఇక్కడ ఇప్పుడు దీంట్లో వచ్చిన మాకు 12 ఉన్నాయండి ఇక్కడ మన దగ్గర ఉండి. వాటికి కంపల్సరీ ఇప్పుడు ఇంక్వెస్ట్ అయిపోతే మనకి ఇమీడియట్ గా పోస్ట్ మార్టం చేసి వాళ్ళ ఇళ్ళకి కంపల్సరీ విత్ వెహికల్స్ మేము తరలించడానికి రెడీగా ఉన్నాం. సార్ అంటే ఎంతమంది ట్రీట్మెంట్ పొందుతున్నారు సార్ ఇక్కడ? ట్రీట్మెంట్ ఏం లేదు నాన్న, ఈ పేషెంట్స్ ఎవరు రాలేదు, ఓన్లీ మనకి బాడీస్ మాత్రమే వచ్చాయి. అయితే ఇక్కడ చూడొచ్చు, మొత్తానికి 12 మృతదేహాలు అయితే ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరొక 4 మృతదేహాలు, ఒక మృతదేహాన్ని ఆల్రెడీ పోస్ట్ మార్టం చేసి పంపించినటువంటి పరిస్థితి కూడా ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే కనుక బంధువులకు తమ మృతదేహాలు ఎక్కడ ఉన్నాయనే సమాచారం కూడా పూర్తి స్థాయిలో ఆ కంపెనీ యాజమాన్యం కానీ ఇటు ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు చెప్పలేదంటూ కూడా కొంతమంది రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళతో కూడా మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటో కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. కెమెరామెన్ గణేష్తో కన్నబాబు, విశాఖ, కేజీహెచ్ నుంచి.